అందరికీ నమస్కారం. శివశంకర శాస్త్రి కార్యక్రమానికి స్వాగతం. గురువుగారు బ్రహ్మశ్రీ గీదర శివశంకర శాస్త్రి గారు మనతో ఉన్నారు. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు వ్యాసుడు రాసిన అష్టాదశ పురాణాలు మనం విన్నాం. దాంట్లో శివుడికి సంబంధించిన పురాణాలు ఎన్ని ఉన్నాయి, విష్ణువుకి సంబంధించిన పురాణాలు ఎన్ని ఉన్నాయండి? వందే గురుపదద్వంద్వమ వాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహః. 18 పురాణాలలో మొత్తం శ్లోకాల సంఖ్య 4 లక్షలు. 18 పురాణాలలో దాదాపుగా ఈ 4 లక్షలలో స్కాంద పురాణము శివుడికి సంబంధించింది 1,00,000 శ్లోకాలతో ఉన్నది. మిగతా 17 పురాణాలు కలిసి 3 లక్షల శ్లోకాలు. 18 పురాణాలలో 10 పురాణాలు శివుడిని గురించి చెప్పేవి, 8 పురాణాలు వేరే వేరే దేవుళ్ళను గురించి చెప్పేవి. కాబట్టి విష్ణువుని గురించి అన్న ప్రసక్తి ఇక్కడ లేదు. 8 వేరే వేరే దేవుళ్ళను గురించి, వాయుపురాణము, అగ్నిపురాణం, ఇట్లా ఏదో బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, ఇట్లా 10 పురాణాలు మాత్రము శివుడిని గురించి చెప్పినవే 10 పురాణాలు ఉన్నాయి. అదొకటి. మనకు మోక్షపురములు ఉన్నాయి 7. మోక్షపురములలో కూడా 3.5 పురములు శివ సంబంధమైనవి, 3.5 విష్ణు సంబంధమైనవి ఉన్నాయి. ఈ 3.5 ఎట్లా వచ్చింది అంటారేమో. అదేంటి, మధుర, మాయ, అవంతి, అయోధ్య, మధుర, మాయ ఇవి ఉన్నాయి కదా. అయోధ్య విష్ణు సంబంధమైనది, మధుర విష్ణు సంబంధమైనది, మాయ హరిద్వారం, అవంతి అంటే ఉజ్జయిని శివుడికి సంబంధించింది, పురి ద్వారవతి, ద్వారవతి అంటే ద్వారక విష్ణువు సంబంధించి. ఇట్లా ఈ శ్లోకం ప్రకారంగా 3.5. కంచి కూడా ఒకటి కదా. నర ఎందుకు వచ్చింది అంటే కంచిలో సగం విష్ణు కంచి, సగం శివ కంచి. ఓకే. అందువల్ల శివ విష్ణువులకు సమాన ప్రతిపత్తి, వాళ్లకు భేదభావం లేదు. అందువల్ల ఇది 3.5, అది 3.5 చేశారు. ఓకే. అంతేగాని శివరాత్రి వచ్చిన 180 రోజులకు కృష్ణ జన్మాష్టమి వస్తుంది. ఓకే. జ్యోతిష్శాస్త్ర ప్రకారం ఒకరోజు రాత్రి అర్ధరాత్రి శివుడు ఇక్కడ ఉదయించాడు, జ్ఞానప్రదుడు. సార్ జ్యోతిస్ఫాటిక లింగముగా ఉదయించాడు ఆయన. ఒకరోజు అర్ధరాత్రి పూట, అష్టమి రోజు అర్ధరాత్రి పూట కృష్ణుడు జగద్గురువు అయి ఆయన ఉదయించాడు. అవును. కాబట్టి ఇద్దరూ దేశానికి అంటే ప్రజలకు వెలుగునిచ్చేవాళ్లే, భేదం లేదు. ఇద్దరూ తత్వబోధ చేసిన వాళ్లే. అందువల్ల శివకేశవ భేదము. పురాణాలలో 10 పురాణాలు శివుడిని గురించి చెప్పినా అక్కడ శివ విష్ణు భేదం అనేది చెప్పబడలేదు పురాణాలలో. ఎందుకంటే అదే వ్యాసుడు దేవీ భాగవతము రాసినప్పుడు పరమశక్తి ఆమె, అంత పరబ్రహ్మస్వరూపిణి ఆమె అని అన్నాడు. అట్లనే విష్ణు పురాణం రాసినప్పుడు విష్ణువే అన్నాడు, శివపురాణం రాసినప్పుడు శివుడు అన్నాడు. అట్లనే ఇంకొకరిని గురించి చెప్పినప్పుడు అదే అన్నాడు. ఇట్లా ఎవరిని గురించి చెప్తే ఎవడు పెళ్లి చేస్తే వాడు పెళ్లి కొడుకు, ఎవరిని గురించి చెప్తే వాళ్లే పరబ్రహ్మం. అందువల్ల శివ విష్ణు తారతమ్యము లేదు. ఈ తారతమ్యము లేదని చెప్పేదానికి కూడా పురాణాలలో అనేక కథలు ఉన్నాయి. ఉచ్చిష్ట గణపతి అంటూ ఉంటారు. మరి ఉచ్చిష్ట గణపతి అంటే ఏమిటి? కొందరు దీనికి ఉచ్చిష్ట గణపతి మంత్రాల కోసం వెళ్తూ ఉంటారు, తీరని కోరికలు తీరుస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఆ వివరాలు చెప్పండి గురుగారు. ఉచ్చిష్టము అన్న శబ్దానికి అర్థం ఏంటంటే తీరకుండా ఉన్న కోరికలు. ఒకసారి అనుకున్నాము, అది పని కాలేదు, అప్పుడు అది ఉచ్చిష్టమైంది. మళ్ళా దాన్ని రెండోసారి అడిగామనుకోండి, అప్పుడు ఉచ్చిష్టం. అది అంటే ఎంగిలి అనే అర్థం. ఓకే. ఒకసారి కర్ణుడిని నాగాస్త్రము వేయమని చెప్తే కర్ణుడు నాగాస్త్రం వేస్తాడు అర్జునుడి మీదికి. ఆ అస్త్రము గతి దప్పుతుంది. గతి దప్పి అర్జునుడిని చంపలేకపోతుంది. ఆ అస్త్రం వెనక్కి వచ్చి కర్ణుడి దగ్గర మళ్ళా చెప్తుంది, నన్ను మళ్ళా ప్రయోగించమని. కర్ణుడు ఎంగిలి బాణం వేయడు అంటాడు. అంటే ఉచ్చిష్టం. ఒకసారి వేసి అది పని జరగకపోతే మళ్ళా దాన్ని వినియోగించటం. అది అస్త్రములు సాధారణంగా ఒకసారి వేస్తే పని చేయలేదనుకోండి, దాన్ని మళ్ళా ప్రయోగించకూడదు. ఓకే. కర్ణుడు అక్కడ ధర్మం చెప్తాడు అనమాట, ఎంగిలి బాణం వేయడు కర్ణుడు అని. ఓకే. అంటే అంత ధర్మాత్ముడు ఆయన ఏం కాదనుకోండి.
అంత ధర్మాత్ముడైతే అభిమన్యుడిని ఎట్లా చంపాడు అక్కడ అధర్మంగా? అదే అదే అదేం కాదు. లక్క ఇండ్లలో గాల్చేదానికి ఎట్లా సహకరించాడు, అన్నిటికీ ఆయన తల ఊపాడు కదా, ప్రతిదానికి కూడా దుష్ట చతుష్టయంలో ఒకడై. అవును. కాబట్టి ఎంగిలి బాణము అంటే ఉచ్చిష్టమనే అర్థం. ఉచ్చిష్టము అంటే ఎంగిలి, తీరని కోరికలను ఉచ్చిష్టం, మళ్ళా మళ్ళా అడుగుతూ ఉండే కోరికలు తీర్చే గణపతిని ఉచ్చిష్ట గణపతి అంటారు. అయితే వామాచారంలో ఏమైందంటే ఉచ్చిష్ట గణపతి మంత్రాలను ఎంగిలి నోటితో అన్నము తింటూ కడుక్కోకుండా సాధన చేయటము, ఇటువంటి కొన్ని పద్ధతులు తయారైనాయి. అవి ఉచ్చిష్ట గణపతి మంత్రము. ఆ రకంగా సాధన చేసే వాళ్లకు అవి సిద్ధిహేతువులు. అది ఉచ్చిష్ట గణపతిని గురించి. గురు ఇక్కడ వామాచారము చెప్పారు, దక్షిణాచారం అంటూ ఉంటారు. రెండింటికి ఉన్న తేడా ఏంటండి అసలు? వామాచారము, దక్షిణాచారము, వామాచారం అని ఉన్నది. దక్షిణాచారము వేద విహితమైనది, వామాచారము వేదానికంటే బాహ్యమైనది. వేదాచార పరులు, వైదికాచార పరులు దక్షిణాచారాన్ని పాటిస్తారు, కాని వాళ్ళు ఇతర రకాలైన పూజలు చేసేవాళ్ళు వామాచారాన్ని చేస్తారు. రెండు విధాలైన ఆచారాలు. రెండు ఆచారాలు దేవతకు ప్రీతికరమైనవే. ఏమండి, సవ్య దక్షిణ సేవిత అని ఉన్నది. సవ్యాచారము అంటే దక్షిణం అంటే ఇది. వామాచార దక్షిణాచారములు రెండు అమ్మవారికి ప్రీతికరమైనవే. రెండు, ఎక్కువ తక్కువలేమీ లేవు దాంట్లో.